హాయ్ మాము, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారా? మీకోసం మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను. ఏంటంటే వ్లాగ్ చిత్తూరు నుంచి కమలాపురం. ఇది ముందు ఒకసారి పెట్టాను, ఫస్ట్ వ్లాగ్ అని చెప్పి మళ్ళీ ఒకసారి పెడుతున్నాను. ఎందుకంటే ఊరికి ఏం చేద్దామని చెప్పి ఊరికట సెల్లు తీసుకుని వీడియో ఎత్తుకుంటూ వచ్చేది కదా అని చెప్పి వీడియో తీసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనమైతే ఆటో ఎక్కాలి కాబట్టి ఆటో కోసం అయితే వెళ్తున్నా. చిన్నగా నడుచుకుంటా అంతలో పుట్టుకల్లా మా ఫ్రెండ్ గాడు ఒకడు వస్తున్నాడు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అడిగేంతవరకు కూడా తెలియదు నాకైతే. వాడు కూడా ఇంటికి వస్తున్నా అని చెప్పాడు ఉగాదికి అని చెప్పి. వాడి కోసం ఆడ కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఆటో కోసం అంటే వాడు ఆటో నుంచి ఏమన్నాడంటే, ఒక ఇద్దరు ముగ్గురు వస్తాను వెళ్దాము, లేదా ఒక్కరిని వెళ్ళాలంటే డబ్బులు 150 రూపీస్ ఇస్తే వెళ్దామని చెప్పనని అన్నాడు. అందుకోసము వెయిట్ చేస్తూ ఉన్నా. వెయిట్ చేసిన తర్వాత ఏం చేయలేక కొంచెం తర్వాత మా ఫ్రెండ్ గారు కనిపించాడు. రే అని పిలిచా వాడిని. వాళ్ళకి రే ఎక్కడికి అంటే ఇంటికి అని చెప్పని వెళ్ళాడు. దాని తర్వాత ఉండి ఇద్దరం అయితే ఆటో ఎక్కేసాం. దాని తర్వాత ఆటో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నామండి ఎవరికైనా కూడా ఆనందం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేనైతే ఆల్మోస్ట్ 2 months అయితే పీజీలోనే ఉన్నా. 2 months దాకా 2 months వరకు పీజీలోనే ఉన్నాను నేను. అందరం దాని తర్వాత పోతాం. కొంతమంది అయితే లాస్ట్ వీక్ సెకండ్ సాటర్డే అని చెప్పి వెళ్ళడం అయితే జరిగింది. అలా కొంతమంది అయితే వెళ్తూ ఉంటారు. కానీ నేనైతే 2 months అయితే డైరెక్ట్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయింది. దాని తర్వాత స్టేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తామంటే డైరెక్ట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా అని ఉంటుంది, పొద్దున్న వస్తుంది, సాయంత్రం వరకు అని ఉంటుంది. ప్లాట్ఫామ్లోకి అయితే కూడా ఎంటర్ అయిపోయాము. చాలా మందికి కూడా ఒకటి ఉంటుంది, ఇలా టికెట్ తీసుకోకుండా టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళకుండా డైరెక్ట్ స్టేషన్లోకి వచ్చాను అనుకుంటుంటారు. ఎందుకంటే మేము డైరెక్ట్ ఏం చేసామంటే ఆన్లైన్లో బుక్ అయితే చేసాము. ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత డైరెక్ట్ స్టేషన్లోకి వచ్చేసాను. స్టేషన్లోకి వచ్చి లాస్ట్కి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే కమలాపురంలో నేను లాస్ట్లో దిగుతాను కాబట్టి అందుకోసం లాస్ట్కి అయితే రావడం అయితే జరుగుతుంది. ఎక్కి విండో సీట్లు అయితే కూర్చున్నాను. ట్రైన్ అయితే చిన్నగా స్టార్ట్ అయింది. చిన్నగా వెళ్తూ ఉంటే అంటూ ఒక పాట పాడుకుంటూ మా ఫ్రెండ్ గారిని అయితే హాయ్ అయితే చెప్పులు అంటున్నాను. వాడైతే ఊరికైతే చేతి ఊపాడు. దాని తర్వాత ట్రైన్ అయితే మొత్తానికి అయితే స్పీడ్గా అయితే రావడం అయితే జరుగుతుంది. మళ్ళీ స్లో చేసుకున్నాడు. కొంచెం దూరం తర్వాత మా ఆర్వీఎస్ నగర్ అంటే నేను ఇక్కడనే అనమాట. ఇంటి దగ్గర స్టే చేసి మా కాలేజీ కూడా ఇక్కడనే పోతాను. అందుకోసం మనమైతే ఆర్వీఎస్ నగర్ అని చెప్పని అంటున్నా. ఈ ఫ్లైఓవర్కి అయితే మొత్తం మేము కూర్చోవడము అంతా జరుగుతుంది. అంత తిరిగేసి అంత జరుగుతుంటుంది. దాని తర్వాత కొన్ని దూరం తర్వాత ట్రైన్ అయితే కూడా కొన్ని స్టేషన్ అది ఏ స్టేషన్ మనకైతే తెలియదు. దాన్ని కూడా క్లిక్ అయితే తీసుకొచ్చింది. బ్లాక్ కోసం అంటే ఆల్మోస్ట్ కొంచెం ఒక 5 minutes ఉండాలని చెప్పి ఏదో ఒకటి పెడదామని చెప్పి ఆ షాట్ ఈ షాట్ అనే షాట్లో తీసుకొని పెడుతున్నా. సన్సెట్ షాట్ ర్యాంపస్లో భయంకరంగా వచ్చింది బ్రో సన్సెట్ షాట్. దాని తర్వాత కొంచెం దూరం తర్వాత లైట్ పెట్టి కనెక్ట్ అది కూడా తీసేసా. ఏం చేద్దాం ఊరికట్టే తీసేద్దామని చెప్పి తీసేసా. మొత్తానికి అయితే తిరుపతి అయితే రీచ్ అయిపోయి మా ఫ్రెండ్ గారు అయితే వెళ్ళిపోయాడు. వాడు తిరుపతి నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుదాం అనేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కోడూరు అయితే రావడం జరిగింది. కోడూరులో కూడా ఆపడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ కావడం జరిగింది. అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్తారంటే డిపార్టెడ్ కోడూరు అని చెప్పని అంటారు. లాస్ట్లో అయితే మన కోడూరు బోర్డు అయితే కని రావడం అయితే జరుగుతుంది. కోడూరు బోర్డు ఎక్కడ పోయింది? డైరెక్ట్ రాజంపేటకి వచ్చేసామే అని అనుకునే లోపే రాజంపేట అయితే వచ్చేసింది. రాజంపేట కట్ చేస్తే కడపకి అయితే వచ్చేసాం. ఆ 2 లైట్లు ఎందుకు వెలుగుతున్నాయరా బాబు అని అనిపించింది నాకు కూడా. ఫస్ట్ బ్లింక్ అయింది, ఎందుకు బ్లింక్ అయిందని చెప్పి నేను చూస్తూ ఉన్నా. దాని తర్వాత డోర్ దగ్గరికి అయితే నిలవడం అయితే జరిగింది. మన కమలాపురం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. కమలాపురం ఇంకొక 2 minutesలో మనమైతే దిగడం అయితే జరిగింది. కమలాపురం బోర్డు అయితే బ్లింక్ అవుతూ రెడ్ లైట్తో కొత్త ర్యాంప్ అసలు పెద్ద అక్షరాలతో కిందికి దిగుది. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళగానే మా నాన్నగారు అయితే వచ్చారు పికప్ చేసుకోవడానికి. బండి అయితే ఎక్కేసా నేను చెప్పను, ఇంకా నడుచుకుంటూనే పోతూ ఉన్నా కాబట్టి కొంచెం సేపు తర్వాత బండి అయితే ఎక్కేసా. స్టార్ట్ అయితే చేశాడు మా నాన్నగారు అయితే. చిన్నగా వెళ్తున్నాం. ఇది అంతా కమలాపురం తిరిగిన వాళ్ళకి అయితే అంతా తెలుసు, మన నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్ బంకు, సినిమా హాలు. ఇప్పుడు మన దగ్గర కంటెంట్ లేదు కాబట్టి అది ఇది ఏదో ఒకటి చెప్తున్నా భయ్య. డైరెక్ట్ భయ్య ఏంటంటే పెద్ద ట్విస్ట్. అసలు ఊహించలే. ఇంటికి వస్తాను కొర్ర అని చెప్పారు, పైన ఆకాశంలో ఇచ్చే చుక్కలు లేవని చెప్పారు.
దానికోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కొర్ర అయితే వేసేసి గంపలు లేవని చెప్పి గంపల కోసం మళ్ళీ బండి వేసుకొని నేనైతే వెళ్ళి గంపలు తీసుకొని వచ్చేసా. మొత్తానికి గంపలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది, కుప్పలు అయితే వేయడం కూడా జరిగింది, కప్పడం కూడా జరిగింది. మొత్తానికి కప్పడం అయితే జరిగింది. మళ్ళీ ఇంటికి రివర్ అంటే ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఇంటికి వెళ్ళే టైం కూడా అవుతుంది. అప్పటికే టైం 12 అయింది భయ్య. 11:53. నేను ట్రైన్ దిగింది 10 అంతా దిగేసా. ఇంటికి వచ్చేసరికి 10 అటు అయింది. తిందామని కూర్చున్నా, సరే రా వెళ్దామని చెప్పి పిలుచుకుని వెళ్ళిపోయారు. సరే అని చెప్పి పోయి కుప్పలు వేసేసి ఇంటికి అయితే రావడం జరిగింది. ఇదే మా ఊరు. స్టార్టింగ్లో ఒక బ్రేక్ కట్, ఎండింగ్లో ఒక బ్రేక్ కట్ పెడతారు, పెద్ద అది నెత్తని. మొత్తానికి ఇది దిగేసాం. రేకు అంటారు బ్రో. వ్లాగ్ నచ్చితే మన స్టైల్లో ఒక లైక్ అయితే వేసేసుకోండి, షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి.